వర్గంలో కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్లు తెలంగాణను పాలించిన కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతి నెల తమ ప్రభుత్వం వడ్డీ కడుతోందని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బాలేకున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఆనాడు ఇందిరాగాంధీ కూడా ఎంతమందితో ఫ్లాట్ కావచ్చు, ఇల్లు కట్టడం కావచ్చు, రకరకాల పనులు. అయినా కూడా 65 సంవత్సరాలు వాస్తవం కేవలం 65 కోట్లు. ఈ 65,000 కోట్లు 80 పైసల వడ్డీ కొట్టు నెలకు 650 కోట్ల రూపాయలు వస్తా ఉంటాయి ప్రభుత్వం. మనమేదైతే అప్పు తెచ్చుకుంటామో ప్రజలు సంబంధించారు. ప్రభుత్వం కూడా బ్యాంకుల ద్వారా, రిజర్వ్ బ్యాంక్ ద్వారా, ఫెడరల్ బ్యాంక్ ద్వారా, కేంద్ర ద్వారా అందించారు. ఈ 85 కోట్ల వడ్డీ అంటే నెలకు 650 కోట్లు వడ్డీ కట్టాలి. సంవత్సరానికి ఎంతైంది? మహా 6,000 కోట్లు, 7,000 కోట్లు వడ్డీ. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు అంటే 21 మంది ముఖ్యమంత్రులు 60 సంవత్సరాలు 65 అంటే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ 10